అందరికీ నమస్కారం. నా పేరు సాయి కృష్ణ. ఇటీవల కాలంలో 2 రోజులు పట్టింది రాజేష్ మహాసేన జనసేనపై చేసే ప్రచారంపై నేను స్పందించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక సంబంధించిన వ్యక్తిని మనం రాజకీయ నాయకులు చేయడం అతి ముఖ్య కారణంగా మార్చుకున్నాం. దాన్ని తప్పు, అది అలా చేయకూడదు అని నేను చెప్పట్లేదు, కానీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక కులాన్ని వాడుకుని ఒక పెద్ద నాయకుడు ఆల్రెడీ వైసీపీ పార్టీలో చేరాడు. ఇప్పుడు ఇంకో కులాన్ని వాడుకుని ఇంకొక అంటే ఒక సైనికుడిగా వచ్చి నాయకుడిగా మారి ఈరోజు కులాన్ని అమ్ముకునే స్టేజ్కి వచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఒక సీటు కోసం తన కులాన్ని అడ్డు పెట్టుకుని మాకేదో అన్యాయం చేస్తున్నారని ఈరోజు వీడియోలు చేస్తూ ఉన్నాడు. దాన్ని గ్రహించండి అందరూ. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తి మన కోసము మాట్లాడుతున్నాడా, తన స్వలాభం కోసం మాట్లాడుతున్నారా, లేకపోతే సొంత పనుల కోసం మాట్లాడుతున్నారని గ్రహించండి. ఈ రోజు ఒక క్యాంపెయినింగ్కో లేకపోతే ఒక మీటింగ్కో పిలవలేదని చెప్పేసి మమ్మల్ని కించపరుస్తున్నారు, మమ్మల్ని వెనక్కు పెడుతున్నారు అనే వ్యక్తి రేపు పొద్దున్న మీకు ఏమైనా అన్యాయం జరిగితే నిలబడగలడా? ఒక చిన్న ఆరోపణలు సహించలేని వ్యక్తి నాయకుడిగా పనిచేయగలడా? మీరు గుర్తించాలి. ఎవరికో అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్, రాజేష్ మహాసేన తీసుకున్నాం. రాజేష్ మహాసేన కార్లు బద్దలు కొట్టేసి రాజేష్ మహాసేన ఇలా చేసేసి రాజేష్ మహాసేన ధ్వంసం చేసేసారు. చేస్తే ఆ రోజు కాల్ చేసింది ఎవరు? ఫస్ట్ గా స్పందించింది ఎవరు? పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టుకో రాజేష్ మహాసేన, నీకు స్పందించింది పవన్ కళ్యాణే స్పందించారు. నీకు నువ్వేమన్నావు ఆ రోజు? ఈ రోజుతో నాకు తీరిపోయింది. నాకా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసింది. నేను ఇది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎక్కడ గుర్తుపెట్టుకున్నావయ్యా నువ్వు? నీకు అసలు నీ మాట మీద నీకేం నిలకడలేదు. నువ్వు రాజకీయ నాయకుడు అని ఎలా అనుకుంటావు? తప్పది, గుర్తుపెట్టుకో. నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న ప్రతి వ్యక్తికి నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే క్యాస్ట్కి నిలబడేవాడు ఎలా ఉంటాడంటే, చిన్న ఆరోపణలు కాదు, పెద్ద ఆరోపణలు కాదు, తరిమి కొట్టినా కూడా నిలబడేవాడే అసలైన క్యాస్ట్ కనిపించున్నాడు. మేము ఓసీ, మా క్యాస్ట్లో ఒకడు ఉన్నాడు, ముద్రగడ పద్మనాభం అనే పెద్ద వ్యక్తి ఉన్నారు. ఆయన మాకు చేసిందే మీకు జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. నా ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరూ నా సోదరులతో సమానం కాబట్టి నేను మీకు తెలియజేయాలనుకున్నాను. మా వర్గంలో జరిగిన తప్పు మీ వర్గంలో జరగకూడదు అంటే మీరు ప్రతిదీ కూడా ప్రశ్నించండి. గుడ్డిగా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మానవులు అందరూ ఒక్కటే. మానవుడికి కులం మతం భేదాలు ఏమి ఉండవు. మానవులంతా ఒక్కటే. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది. ఎన్డీఏ కూటమి ఎందుకు వచ్చింది? వైసీపీ చేసే అన్యాయ పాలన పైన చంపేయడానికే ఎన్డీఏ కూటమి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం అందరూ ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాలి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.